ప్రపంచంలోనే ఉత్తమ గురువుగా ఉన్న ప్రభువుకే స్తోత్రం. ప్రపంచంలోనే ఉత్తమ గురువుగా ఉన్న ప్రభువుకే స్తోత్రం. ఈ సృష్టిలోనే లేపిన మంచి గురువులకై ప్రభువా మీకే స్తోత్రం. ఈ సృష్టిలోనే లేపిన మంచి గురువులకై ప్రభువా మీకే స్తోత్రం. అజ్ఞానులకు జ్ఞానమును ఇచ్చే అనంత జ్ఞాని స్తోత్రం. అజ్ఞానులకు జ్ఞానమును ఇచ్చే అనంత జ్ఞాని స్తోత్రం. ప్రతి గురువులో మీరుంటూ గొప్పవారినిగా చేసే పరమజ్ఞాని స్తోత్రం. ప్రతి గురువులో మీరుంటూ గొప్పవారినిగా చేసే పరమజ్ఞాని స్తోత్రం. స్తోత్రం స్తోత్రం పరమ తండ్రికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం పరమ తండ్రికి స్తోత్రం. స్తోత్రం స్తోత్రం పరమపితా స్తోత్రం. ప్రైజ్ టు ద జీసస్ డాడీ. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అండ్ సిస్టర్. ప్రపంచానికే ఉత్తమ గురువుగా సృష్టికర్త వారు ఉన్నారు. ఆమేన్. అయితే నిజదేవుని ప్రేమను బట్టి భూలోకములో ఉన్న ప్రతి మంచి గురువును కూడా మనం గౌరవించాలి. ఆ బాధ్యత మనపై ఉంది. ఈ భూలోకంలో రకరకాల టాలెంట్స్ కలిగిన వారు ఉన్నారు. వైద్యం అందించడానికి వైద్యులు, న్యాయం తీర్చుటకు న్యాయమూర్తులు, ఆధారాలతో పరిశీలించుటకు శాస్త్రవేత్తలు, భద్రత కల్పించుటకు పోలీస్ సిబ్బంది వారు, టెక్నాలజీ కనిపెట్టుటకు ఇంజనీర్స్ మొదలైన రకరకాల వృత్తులు కలిగిన వారు ఉన్నారు. అయితే ఈ వృత్తులు వెనుక గురువు ప్రయాస కూడా ఉంది. అవునంటారా? ఎస్. వీరు వెనుక గురువు లేనిదే వీరు లేరు. ఒక చెడ్డ గురువు ద్వారా శిష్యులు కూడా చెడిపోయే ప్రమాదం తప్పనిసరిగా ఉంటుంది. అటువంటి వారి ప్రభావం మనుషులపై పడకుండా ఉండుటకు ప్రతి మంచి గురువులో నుండి సుగుణములు నేర్చుకుంటూ ఉండాలి. ఆమేన్. మంచి గురువులను మరువకూడదు. వారిని నిజదేవుని ప్రేమతో గౌరవించండి. అవసరమైతే మీకు చేతనైనంత మంచి సహాయం వారికి చేయండి. అంతేకాని వారిని మనం పూజించకూడదు, ఆరాధించకూడదు. మనుషులను పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటే అది కూడా విగ్రహారాధనతో సమానం. నిజదేవునికి మొట్టమొదటిగా అసహ్యమైనది ఏమిటి అంటే విగ్రహారాధన. ఆయనకు వ్యతిరేకమైన పనిని చేసి నిజదేవుని యొక్క కోపము పొందకు. ఆమేన్. ఇటువంటి మంచి గురువులను గౌరవించండి. వీరినిచ్చిన నిజదేవుణ్ణి స్తుతించండి. ఆమేన్. నిజదేవుని కృప, రక్షణ వారికి కూడా ఉండునట్లుగా తప్పనిసరిగా మన వంతుగా మనందరము ప్రార్థించాలి. ఎందుకంటే మంచి గురువులు సమాజానికి కూడా అవసరమే. మనుషుల్లో ఉన్న అజ్ఞానాన్ని ఖననం చేయడానికే నిజదేవుడు జ్ఞానమిచ్చి మంచి దివిటీలుగా, మంచి గురువులుగా ప్రజల క్షేమం కొరకు నిలబెడతారు. అందుకే ప్రభువారు బైబిల్ ద్వారా మనకు ఏమని తెలియపరుస్తున్నారు? నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. లోక సంబంధమైన జ్ఞానము నాశనానికి, పతనానికి, నష్టానికి దారితీస్తుంది. కనుక నీకు జ్ఞానం కావాలా? నన్ను అడుగు, నేను నీకు ధారాళంగా ఇస్తాను అంటున్నారు. భక్తులైన వారు కూడా నిజదేవుని పాదాల చెంత జ్ఞానం కొరకు, కృప కొరకు వేడుకుంటూ ఉన్నారు. మనం చూసామా లేదా? బైబిల్లో చూసాము, ప్రస్తుతం కూడా చూస్తూ ఉన్నాము. 32వ కీర్తన 8 ప్రకారం నీకు ఉపదేశము చేసెదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను అంటున్నారు. ఆమేన్. ప్రభువారు చేసే బోధకు ఆనాటి కాలంలో ప్రజలు మరి కుప్పల తెప్పలుగా ఇసుక రేణువుల వలె వచ్చేవారు. ఆయన బోధకు మరి ప్రజలు ఎలా ఉన్నారు? వారిని ఆశ్చర్యపరిచేదిగా ఉన్నది. అంత మాత్రమే కాదు, మరి ప్రభువారు చేసినటువంటి ఆ బోధ
ఆయన వైపుకు ఆకర్షితులుగా మార్చింది. ఆమేన్. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో కోట్లాది ప్రజలు ప్రభువారిని మాత్రమే ప్రేమించి వెంబడించేవారిగా ఉన్నారు. హల్లెలూయా. ఏది ఏమైనా ఈ భూలోకంలో ఎందరు గురువులున్నను సృష్టికర్త వారికి జ్ఞానం ఇవ్వకపోతే మనకి చెప్పగలరా? లేదు. వారికి ఆలోచన ఇవ్వకపోతే మనకి నేర్పగలరా? లేదు. అందుకే భూలోకంలో మీకు పాఠాలు నేర్పి మీరంటూ ఒక స్థాయిలో నిలబడుటకు మీ వెనుక ప్రయాసపడే మంచి గురువులను మరొక గౌరవించండి. అలానే మంచి గురువులను కలిగి ఉండటం కూడా గొప్ప భాగ్యంతో సమానం. ఇచ్చిన నిజదేవుణ్ణి మరొక కృతజ్ఞతతో స్తుతించండి. హల్లెలూయా. నేను కూడా నిజదేవుని సేవలోనికి రాకముందు చిన్నపిల్లలకు టీచర్గా వర్క్ చేశాను. అప్పుడు భూ సంబంధమైన టీచర్ను, ఇప్పుడు ఆత్మ సంబంధమైన టీచర్గా ఆయన బిడ్డలకు ఆత్మీయ పాఠాలు నేర్పుటకు నిజదేవుని కాళ్ళ దగ్గర పనిచేయుట నేను ధన్యతగా భావిస్తున్నాను. ఎనీహౌ, మంచి గురువులందరికీ శుభాకాంక్షలు నా తరపు నుండి. ప్రభువారి కృపా కాపుదల మీకు, మీ కుటుంబాలకు తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే కలుగునుగాక. ఆమేన్. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, మీరు ఒక మంచి గురువుని చూడబోతూ ఉన్నారని. మరి మత్తయి సువార్త 23:10 ప్రకారం యేసుక్రీస్తు వారు మాత్రమే మనకి ఉత్తమ గురువు. ఆయన తర్వాతేనండి ఎవరైనా. ఏమంటారు? ఆమేన్. ప్రభువారు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువారి సేవలో నన్ను ఎంకరేజ్ చేయడానికి గాను మీరు దయచేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. ప్రభువారు మీ అందరినీ దీవించునుగాక, వృద్ధి నుండి అభివృద్ధిలోనికి తీసుకువెళ్ళునుగాక. నాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువారు ఇక్కడ నేను దేవుని సేవకురాలుగా దీవిస్తూ ఉండగా పరము నుండి ప్రభువారు ఆమేన్ అందురుగాక. ప్రభువారి హస్తములు మీ అందరి తలలపైన చాపునుగాక. ఆమేన్. ప్రభువారి చిత్తంలో మరలా కలుద్దాం.